మన టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్‌కి సంవత్సరం అంతా రాని ఊపు. సంక్రాంతి అనగానే కట్టలు తెంచుకొని వచ్చేస్తుంది. ఎందుకురా అంటే బిజినెస్ అండి. బిజినెస్. సంక్రాంతి సీజన్‌లోనే సినిమా రిలీజ్ చేసామంటే చాలు మినిమమ్ గ్యారంటీ. టాక్ ఎలా ఉన్నా సరే 50% పైన రికవరీ పక్కా. అందుకే సంక్రాంతికి అంత క్రేజు. అయితే ప్రతి సంక్రాంతికి ఉన్నట్టే రాబోతున్న ఈ 2027 సంక్రాంతికి కూడా ఒక పెద్ద లిస్ట్ రెడీగా ఉంది. అందులో కొన్ని ఒఫిషియల్లీ అనౌన్స్‌డ్, ఇంకొన్ని ఆల్మోస్ట్ కన్ఫర్మ్‌డ్. మళ్ళీ అవేవో చిన్న చితక అల్లా టప్పా సినిమాలైతే కాదు. వస్తున్న ప్రతి సినిమా మీడియం నుంచి బిగ్ రేంజ్ బడ్జెట్ ఉన్న మూవీసే. మళ్ళీ బోనస్‌గా క్రేజీ కాంబినేషన్స్ కూడా. ఇంకా ఎక్కువ లాగడం ఎందుకులే గానీ, ఈ రాబోతున్న 2027 సంక్రాంతి సీజన్‌ని టార్గెట్ చేసుకొని వస్తున్న మూవీస్ ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. వీడియో ఎండ్ వరకు చూసి, అసలు ఈ సినిమాల మీద మీకున్న ఒపీనియన్ ఏంటో అనేది కామెంట్స్‌లో చెప్పేయండి. వాయిస్ ఓలెట్ మామ, ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. మ్యాటర్ ఏంటంటే లిస్ట్ చాలా పెద్దది. కానీ ఒకేసారి ఇలా అన్ని మూవీస్ మీద పడిపోవడం కరెక్ట్ కాదు. అసలు ఈ మూవీస్‌లో కొన్ని సినిమాలు సంక్రాంతికి రావాల్సిన పనే లేదు. ఆ మూవీస్ ఏంటి, ఎందుకు అనే విషయం తెలుసుకోవాలంటే ఈ వీడియోకి 2K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాము. పూర్తి చేసేయండి. అంటే మీరు ఇలా సపోర్ట్ చేస్తేనే కదా కొత్త వీడియోస్ చేయడానికి మాకు కూడా కొంచెం మోటివేషన్ ఉంటుంది. సో లైక్ చేసేయండి. ఇప్పుడు మన లిస్ట్‌లోకి వెళ్ళిపోతే మొదటిగా ఒఫీషియల్‌గా రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేసిన మూవీస్ ఏంటో చూద్దాం. నంబర్ 1 మహాకాళి. పీవీసీయూ అంటే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అనుకుంటున్నారా? కాదండి. పురాణ వీరుల చిత్ర యుద్ధం. అంటే రీసెంట్‌గానే ఈ మ్యాటర్ చెప్పారు. సరే అది పక్కన పెడితే పీవీసీయూ నుంచి వస్తున్న సెకండ్ మూవీ మహాకాళి. రీసెంట్‌గానే మూవీలోని యాంటాగనిస్ట్‌గా కనిపించబోతున్న శుక్రాచార్య క్యారెక్టర్ టీజర్‌ని రిలీజ్ చేశారు. అసలు ఏ అప్డేటు లేకుండా దాచి ఉండడం వల్ల అసలు ఈ సినిమా ఉందా లేదా అనే డౌట్ వచ్చింది అందరికీ. కానీ ఈ టీజర్ వచ్చాక కాస్త యాంటిసిపేషన్ అయితే క్రియేట్ చేసింది. హైలైట్ ఏంటంటే శ్రియా రెడ్డి గారు ఈ మూవీలోని కాళీమాత రోల్‌లో కనిపించబోతున్నారు. పీక్ లెవెల్ సర్ప్రైజ్ అండ్ అదే రేంజ్‌లో హై కూడా వచ్చింది. చాలా బాగా సెట్ అయ్యారు ఆవిడ ఆ రోల్‌కి. అన్‌ఎక్స్‌పెక్టెడ్ అసలు. విజువల్స్ ఇంకొంచెం బెటర్ ఉండొచ్చు అనిపించింది కొన్ని చోట్ల. మేబీ రిలీజ్ అయ్యేలోపు మొత్తం సెట్ చేసుకుంటారేమో చూద్దాం. ప్రీవియస్‌గా ఈ యూనివర్స్ నుంచి వచ్చిన 'హనుమాన్' మూవీ కూడా ఇలానే సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్‌గా ఎండ్ అయ్యి ఈ యూనివర్స్ మీద హోప్స్‌ని పెంచింది. ఇప్పుడు 'మహాకాళి' మూవీ కూడా 8థ్ జనవరి 2027కి అంటే మళ్ళీ సంక్రాంతిని టార్గెట్ చేసుకొని వస్తున్నది. ప్రశాంత్ వర్మ గారు మళ్ళీ సంక్రాంతి మీద ఫోకస్ చేశారు. చూద్దాం మళ్ళీ ఈ సంక్రాంతికి కూడా 2024 సంక్రాంతి లాంటి డామినేషన్‌ని చూపిస్తారేమో. నంబర్ 2 జనవరి 12న విడుదల. ఏంటి రిలీజ్ డేట్ చెప్పి టైటిల్ చెప్పట్లేదు అనుకుంటున్నారా? మ్యాటర్ ఏంటంటే టైటిలే జనవరి 12న విడుదల. టైటిల్‌కి తగ్గట్టే సినిమా కూడా 12థ్ జనవరి 2027కి రిలీజ్ అవ్వబోతుంది. ఇలాంటి క్రేజీ టైటిల్ ఉందంటే అర్థం చేసుకోవచ్చు ఇది ఖచ్చితంగా అనిల్ రావిపూడి గారి బొమ్మే అని. అనిల్ రావిపూడి గారి డైరెక్షన్‌లో వస్తున్న బావ బామర్దుల కథ ఈ సినిమా. బావగా వెంకటేష్ గారు, బావమరిదిగా కళ్యాణ్ రామ్ గారు ఇద్దరు కలిసి నటించబోతున్న మల్టీ స్టారర్ ఇది. మనకెలాగో తెలిసిన విషయమే. జనరల్లీ సంక్రాంతికి ప్రతి సినిమాకి మధ్య పోటీ ఉంటది. కానీ అనిల్ రావిపూడి గారి మూవీ వచ్చిందంటే ఆల్ అదర్ మూవీస్ వర్సెస్ అనిల్ రావిపూడి మూవీ అన్నట్టుగా అయిపోద్దన్నమాట కథ. మరి ఆయన సినిమా వస్తుందంటే ప్యూర్ డామినేషన్ చూపించేస్తారు. ఇప్పటికైతే అయితే ఈ మూవీ నుంచి పోస్టర్లు తప్ప ఇంకేటి రాలేదు. చూద్దాం రాబోయే పండగలకి ఒక్కొక్కటి చొప్పున అప్డేట్‌ని వదులుకుంటూ వస్తారేమో. నంబర్ 3 సంబరాలు ఏటిగట్టు. ఎప్పటినుంచో రిలీజ్ అవ్వకుండా షూటింగ్ మాత్రమే జరుపుకుంటూ డిలేస్ మీద డిలేస్ అవుతూ నడుస్తూ వస్తున్న మూవీ ఇది. సాయి దుర్గ తేజ్ గారికి ఇది పాత్ బ్రేకింగ్ మూవీ అవ్వుద్దనే రేంజ్‌లోనే ఎక్స్‌పెక్టేషన్స్ ఉండేవి ఈ మూవీ నుంచి వచ్చిన కాంటెంట్ రిలీజ్ అయినప్పుడు. కానీ డిలే అవుతూ రావడం వల్ల ఏంటంటే పెద్దగా ఈ మూవీ గురించి ఆడియన్స్ పట్టించుకోవడం మానేశారు. కానీ సడన్‌గా ఈ మూవీ 12థ్ జనవరి 2027కి రిలీజ్ అవుతుందని చెప్పి ఆఫీషియల్‌గా అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ మూవీ కోసం టీమ్ చాలా ఎఫర్ట్స్ పెట్టింది. ఈవెన్ సాయి దుర్గ తేజ్ గారు కూడా యాక్సిడెంట్ తర్వాత 2 మూవీస్ చేసినా సరే ఇంకా పూర్తిగా కోలుకోవాలని చెప్పి గ్యాప్ తీసుకొని ఫుల్‌గా ప్రిపేర్ అయ్యి ఈ మూవీతోని వస్తున్నారన్నమాట. మళ్ళీ ఈ మూవీ నుంచి టీజర్ ఏదైనా రిలీజ్ అయితే ఆడియన్స్‌కి మళ్ళీ హోప్ అనేది క్రియేట్ అవ్వుద్దేమో అని అనుకుంటున్నా ఈ సినిమా మీద. నంబర్ 4 కాకా. వాల్తేర్ వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరంజీవి గారు, డైరెక్టర్ బాబీ కొల్లి గారు ఇద్దరూ కలిసి కొలాబరేట్ అవుతున్న మూవీ కాకా. రీసెంట్‌గానే బాస్ బర్త్‌డేకి ఈ మూవీ గ్లింప్స్‌ని రిలీజ్ చేశారు. గ్లింప్స్‌లో అయితే ఒకటి ప్రామిసింగ్‌గా ఉంది. అదేంటంటే డాకు మహారాజ్ మూవీలోని విజువల్స్‌కి వేరే లెవెల్ అప్రిషియేషన్ వచ్చింది. అందుకే మళ్ళీ ఆ మూవీకి డీఓపీగా వర్క్ చేసిన విజయ్ కార్తిక్ కన్నన్ గారినే డీఓపీగా తీసుకున్నారు ఈ మూవీకి. అండ్ అనుకున్నట్టే ఈ గ్లింప్స్‌లో కూడా విజువల్స్ అద్దిరిపోయాయి. సేమ్ భాషా కైండ్ ఆఫ్
స్టోరీయే. అంటే పాస్ట్‌లోని గ్యాంగ్‌స్టర్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. కూతురు కోసం అని చెప్పేసి ఆ వరల్డ్‌కి దూరంగా వచ్చేస్తారు. మళ్ళీ కూతురు పెద్దయిన తర్వాత అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఆ వరల్డ్‌లోకి వెళ్ళాల్సొస్తదనమాట. ఇదే స్టోరీ లైను అని క్లియర్‌గా ఎస్టాబ్లిష్ చేసేసారు. రెగ్యులరే కాకపోతే ఎగ్జిక్యూషన్ అండ్ స్క్రీన్ ప్లే మీద బాగా డిపెండ్ అయ్యి ఉందన్నమాట ఈ సినిమా. లాస్ట్ టైమ్ ఇదే కాంబినేషన్‌లో వచ్చిన 'వాల్ తేరు వేరయ్య' ఏంటంటే సంక్రాంతి సీజన్‌కి విన్నర్‌గా నిలిచింది. మళ్ళీ ఇప్పుడు 'కాకా'తో వస్తున్నారు. చూద్దాం 13థ్ జనవరి 2027కి రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా ఆడియన్స్‌ని ఇంకెంతలా ఇంప్రెస్ చేస్తుందో. ఒఫీషియల్‌గా రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేసిన మూవీస్ అయితే ఇవి. కానీ రిలీజ్ డేట్ చెప్పకుండా కేవలం సంక్రాంతికి మాత్రమే వస్తున్నామని జస్ట్ చెప్పి ఉన్న మూవీస్ ఏంటంటే నెంబర్ 1 జార్జ్ క్రిష్. శర్వానంద్ గారు అలాగే శ్రీను వైట్ల గారి కాంబినేషన్‌లో వస్తున్న మూవీ ఇది. ఈ మూవీ అనౌన్స్‌మెంట్ రోజే సినిమా సంక్రాంతికి వస్తుంది అని మాత్రమే కాదు, ఏ ఏరియాస్‌లోని ఎవరెవరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అనే లిస్ట్‌ని కూడా ఒఫీషియల్‌గా రిలీజ్ చేశారు. ఇది అనౌన్స్‌మెంట్ రోజు హైలైట్ అయిన విషయం. అయితే సంక్రాంతి సీజన్ శర్వానంద్ గారికి బాగా అచ్చొచ్చిన సీజన్ అన్నమాట. 'ఎక్స్‌ప్రెస్ రాజా', 'శతమానం భవతి', 'నారి నారి నడుము మురారి' అన్నీ బ్లాక్ బస్టర్సే. మళ్ళీ సంక్రాంతిని టార్గెట్ చేసుకొని వచ్చేస్తున్నారు. అందుకే కాంటెంట్ బాగుంటే ఈసారి కూడా సంక్రాంతి సెంటిమెంట్ వర్క్ అయిపోతుంది. పైగా శ్రీను వైట్ల గారు వరస ఫ్లాపులతో నలిగిపోయి ఉన్నారు. ఇది శ్రీను వైట్ల గారికి కంబ్యాక్ ఫిల్మ్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. కుదిరితే ఈ మూవీ నుంచైనా ఆ రొటీన్ కామెడీ ట్రాక్ని పక్కన పెడితే బాగుంటుంది. యాజ్ ఆఫ్ నౌ డేట్ ఇంకా చెప్పలేదు కానీ సంక్రాంతి 2027కి వస్తున్నామని మాత్రమే ఒఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఈ కేటగిరీలోని ఈ ఒక్క సినిమా మాత్రమే ఉంది. కానీ నెక్స్ట్ కేటగిరీ అయితే అలా కాదు. అంటే ఈ మూవీస్ ఒఫీషియల్‌గా ఇంకా చెప్పలేదు కానీ సంక్రాంతినైతే టార్గెట్ చేసుకొని వస్తున్నారని అన్‌అఫీషియల్‌గా క్లారిటీ వచ్చేసిందన్నమాట. నెంబర్ 1 కింగ్ 100. నాగార్జున గారి ప్రెస్టీజియస్ 100th మూవీ. ఎలాంటి చడీ చప్పుడు లేకుండా సైలెంట్‌గా షూటింగ్ జరుపుకుంటుంది. అప్పుడప్పుడు ఈ మూవీ షూట్ నుంచి కొన్ని లీక్స్ అయితే వచ్చేవన్నమాట ట్విట్టర్‌లోని. ఈ మూవీని తమిళ్ డైరెక్టర్ అయినటువంటి రా కార్తిక్ గారు అయితే డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ టైటిల్ 'లాటరీ కింగ్' అని చెప్పి బయట టాక్ అయితే నడుస్తుంది. ఈ మూవీ గురించి ఇంకా అనౌన్స్‌మెంట్ పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు. కాకపోతే సీక్రెట్‌గానే ఉంచుతున్నారు. కానీ సంక్రాంతిని టార్గెట్ చేసుకొని వస్తున్నారని మాత్రం చెప్తున్నారు. పైగా ఏంటంటే నాగార్జున గారు సరైన హిట్ కొట్టి సంవత్సరాలు దాటేసింది. లాస్ట్‌గా 2024లోని సంక్రాంతిలో వచ్చినటువంటి 'నాసామిరంగా' ఏదో కొంచెం డీసెంట్‌గా పర్ఫార్మ్ చేసింది అంతే. అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగ చైతన్య గారు, అఖిల్ గారు ఇద్దరు కంబ్యాక్ ఇచ్చేశారు. మేబీ కింగ్ 100తోని నాగార్జున గారు కూడా ప్రాపర్ కంబ్యాక్ ఇస్తారేమో చూద్దాం. మేబీ ఆర్ మే నాట్. ఈ వీడియో వచ్చేసరికి ఈ మూవీ అనౌన్స్‌మెంట్ కూడా రావచ్చు. అంటే బయట టాక్ అయితే నడుస్తుంది. అయితే 28th గానీ లేదంటే 29th గానీ ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఉంటాది అని మాట్లాడుతున్నారు. మరి ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు. ఈ వీడియో అయ్యేసరికి మాత్రం ఒఫీషియల్‌గా అయితే ఇంకా అనౌన్స్‌మెంట్ రాలేదు. ఒకవేళ ఏమైనా ఒఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ వచ్చేసింది అంటే కామెంట్స్‌లోని ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఏంటి టైటిల్ ఇవన్నీ చెప్పేయండి. నెంబర్ 2 రవితేజ, శ్రీ విష్ణు మల్టీ స్టారర్. రవితేజ గారు అలాగే శ్రీ విష్ణు గారు కలిసి నటించబోయే మల్టీ స్టారర్ 2027 సంక్రాంతికి టార్గెట్ చేసుకొని వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ మూవీని రాజరాజ చోర, స్వాగ్ లాంటి మంచి సినిమాల్ని డైరెక్ట్ చేసిన హర్షిత్ గోలీ గారు డైరెక్ట్ చేయబోతున్నారు. ప్రొడ్యూసర్గా దిల్ రాజు గారు అయితే ఉండబోతున్నారు. ఈ మూవీ ఎప్పటి నుంచో టాక్స్లో ఉంది. షూటింగ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ మాత్రం జరుగుతుందన్నమాట. ఈ మూవీ కూడా సంక్రాంతి 2027కి రిలీజ్ చేయాలని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నారు. కాంబినేషన్ అయితే ప్రామిసింగ్గానే ఉంది. మరి కాంటెంట్ కూడా ప్రామిసింగ్గా ఉంటే అదే మంచిది. ఇదిలా ఉంటే తమిళ్ నుంచి ఇంకో 2 సినిమాలు రెడీగా ఉన్నాయి. మ్యాటర్ ఏంటంటే ఆ 2 సినిమాల్లో నటించబోయే యాక్టర్స్ ఇద్దరికి తెలుగులో మంచి క్రేజ్ అండ్ మార్కెట్ కూడా ఉంది. మళ్ళీ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ 2 సినిమాలు ఉన్నాయి కదా, అందులో ఒక సినిమాలోని మన తెలుగు స్టార్ ఒకరు యాంటాగనిస్ట్గా కనిపించబోతున్నారు. అండ్ ఇంకొక సినిమానైతే తెలుగు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టరే తీస్తున్నారన్నమాట. మొదటగా మనం మాట్లాడుకోబోయే మూవీ వచ్చేసి 'ధర్మన్'. కమల్ హాసన్ గారి ప్రొడక్షన్లోని రజనీకాంత్ గారు హీరోగా మల్టిపుల్ డైరెక్టర్స్తోని డిస్కషన్స్ అయ్యి అనౌన్స్మెంట్స్ అయ్యి లాస్ట్కి ఫైనల్గా ఓకే అయిన మూవీ 'ధర్మన్'. ఈ మూవీని డ్రాగన్ మూవీ ఫేమ్ అశ్వత్ మరిమత్తు గారు డైరెక్ట్ చేయబోతున్నారు. ఫస్ట్ స్కెడ్యూల్ పూర్తయిపోయి సెకండ్ స్కెడ్యూల్లో కూడా అడుగు పెట్టేశారన్నమాట. అది కూడా సర్వేగంగా అయిపోతుంది. ఇప్పుడు ఈ మూవీలోని మన రామ్ పోతినేని గారు కూడా నటించబోతున్నారని చెప్పి టాక్ చాలా స్ట్రాంగ్గా రన్ అవుతుంది మామ. మ్యాక్సిమం యాంటాగనిస్ట్ రోలే అన్నట్టుగా అయితే మాట్లాడుకుంటున్నారు. టాక్ ఏంటంటే మామ అల్లుళ్ళ మధ్య వచ్చే ఈగో వార్ ఈ మూవీ యొక్క మెయిన్ ప్లాట్ అయ్యి ఉంటుందని చెప్పి టాక్ రన్ అవుతుంది. ఈ మూవీ సంక్రాంతిని టార్గెట్ చేసుకొని వస్తుందని చెప్పి ఒఫీషియల్గా అనౌన్స్ చేశారు కానీ డేట్ ఇంకా చెప్పలేదు. నెంబర్ 2 కార్తీ 30. కార్తీ గారు మెయిన్ లీడ్గా మ్యాడ్ మూవీ ఫేమ్ కళ్యాణ్ శంకర్ గారి డైరెక్షన్లోని సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో వస్తున్న మూవీ ఇది.
ఈ మూవీ షూటింగ్ ఇప్పుడైతే జరుగుతుందట. కాకపోతే రిలీజ్ డేట్ మీద ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. బట్ టాక్ ఏంటంటే 2027 సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో అయితే ఉన్నారని మాట్లాడుకుంటున్నారు. బట్ ఎంతవరకు ఆ సీజన్‌ని టార్గెట్‌గా పెట్టుకున్నారో లేదో అనేది ఇంకా క్లారిటీ లేదు. ఏదైనా అప్డేట్ వస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది. ఇలా తెలుగు నుంచి 7 సినిమాలు, తమిళ్ నుంచి 2 సినిమాలు, టోటల్‌గా 9 సినిమాలు సంక్రాంతి 2027ని టార్గెట్ చేసుకొని రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. అందులో 3 సినిమాలు ఒఫీషియల్‌గా డేట్‌ని అనౌన్స్ చేసేస్తే 2 సినిమాలు డేట్ చెప్పకుండా జస్ట్ సంక్రాంతికే వస్తున్నామని చెప్పి కన్ఫర్మ్ చేశాయి. హైలైట్ ఏంటంటే ఒక సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు. కానీ సంక్రాంతిని మాత్రమే వాళ్ళు టార్గెట్ చేసుకొని ఉన్నారు. సో ఫైనల్లీ ఇది సంగతి. మొదట్లో చెప్పినట్టు 2K లైక్స్ టార్గెట్‌ని పూర్తి చేశారనుకోండి 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముంది అనే కైండ్ ఆఫ్ మూవీస్ గురించి ఈ వీడియోలో మనం కాదు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అదన్నమాట సంగతి. మరి ఇంతటితో ఈ వీడియో సమాప్తం. ఎంతవరకు ఈ వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ లైక్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్‌లోని ఎవరైనా ఫిల్మ్ లవర్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసేయండి. మన ఛానల్‌ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మామ ప్లీజ్. అండ్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఏం లేదు మళ్ళీ కలుద్దాం. బాయ్.